హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో చెర్రీ టాయ్స్ అండ్ బుక్స్ చూపిస్తాను. ఈ బుక్స్ అండ్ టాయ్స్ హెల్ప్తో మేము చెర్రీ స్క్రీన్ టైం అనేది కంప్లీట్గా జీరో చేసాము. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. పిల్లలకి స్క్రీన్ టైం అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఈ టాయ్ చూసారు కదా, ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇది ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. మిగిలినవన్నీ కూడా ఫస్ట్ క్రైయే. మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెడతాను. ఇవి డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ కలర్స్తో వస్తాయి. మధ్యలో హోల్స్ ఉండడం వల్ల కొంచెం కిడ్స్కి ఛాలెంజింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ టాయ్ చూడండి. ఇదైతే చాలా సింపుల్ టాయ్, కానీ చాలా సేపు చెర్రీ టైం స్పెండ్ చేస్తారు దీని మీద. డిఫరెంట్ షేప్స్ కలర్స్ తోటి స్టాక్స్ అనేవి వస్తాయి. ఒకదాని మీద ఒకటి బిల్డ్ చేసుకోవాలి. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే అన్ని నెంబర్స్ అన్నీ ఒక సైడ్ ఫేస్ అయ్యేలాగా చెర్రీ పెడతాడు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ టాయ్, ఇది కూడా కొంచెం ఛాలెంజింగ్ టాయే. కిడ్స్ అనేవాళ్ళు ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలంటే మనం టాయ్స్ అనేది కొంచెం ఇంటలెక్చువల్గా కొంటే వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఇవి డిఫరెంట్ షేప్స్లో కలర్స్తో వస్తాయి. ఆ షేప్ కరెక్ట్గా ఫిట్ అయితే కానీ అందులోకి వెళ్ళవు. ఈ టాయ్స్ కిడ్స్ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగా యూజ్ అవుతుంది. కలర్ కోఆర్డినేషన్కి కానీ, హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ కానీ అన్నిటికి కూడా చాలా యూజ్ఫుల్ అవుతాయి ఈ టాయ్స్. ఇలా కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్ టాయ్స్ ఉంటే దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కిడ్స్. మామూలుగా వేరే టాయ్స్ అయితే వెంటనే ఆడి వాళ్ళు వెంటనే బోర్ అయిపోతారు. ఈ జనరేషన్లో 24 hours మనం అటెన్షన్ ఇవ్వాలంటే చాలా కష్టం. సో టాయ్స్తో మనం ఎంగేజ్ చేస్తే స్క్రీన్ టైం కూడా దూరంగా ఉంటారు. మేము చెర్రీకి ఫీడింగ్ స్టాప్ చేసిన తర్వాత నైట్ స్లీప్ కోసం ఈ బుక్స్ మాకు బాగా హెల్ప్ అయ్యాయి. స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్ అయ్యే వాళ్ళం. నైట్ కంప్లీట్గా స్లీప్ ఉండేది కాదు. బుక్స్ అలవాటు లేని కిడ్స్కి ఈజీగా బుక్స్ తోటి ఎంగేజ్ అవ్వాలంటే ఈ బుక్ నాకు బాగా యూజ్ అయింది. ఇందులో కొంచెం టచ్ అండ్ ఫీల్ బుక్ అనమాట. మధ్యలో ఖాళీ ఉంది చూసారా, అక్కడ కొంచెం సాఫ్ట్ టాయ్ లాంటి ఒక ఫర్ అనేది పెడతారు. సో కిడ్స్ ఇంట్రెస్టింగ్గా ఉండి వెంటనే ఎంగేజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ బుక్ చెర్రీకి మాకు బాగా హెల్ప్ అయింది. అలానే చెర్రీకి కోకోమెలన్ అంటే చాలా ఇష్టం. సో వాడు ఈజీగా బుక్స్తో ఎంగేజ్ అవ్వాలని కోకోమెలన్ బుక్ కూడా తీసుకున్నాను. అందులో క్యారెక్టర్స్తో వాడు ఈజీగా ఐడెంటిఫై అవుతాడు కదా. సో అలా కొన్ని బుక్స్ యూజ్ చేసుకొని, కొన్ని టాయ్స్ యూజ్ చేసుకొని మేమైతే స్క్రీన్ టైం అండ్ నైట్ టైం కంప్లీట్ స్లీప్ అనేది అలవాటు చేసాము వితౌట్ ఫీడింగ్. మాకు ఈ బుక్స్ చాలా హెల్ప్ అయినాయి. డిఫరెంట్ షేప్స్లో ఉన్న బుక్స్ తీసుకున్నాము. బాగా యూజ్ అయ్యాయి. Hope you guys like this video. Thank you. Please subscribe. Bye.